టుడే మై డే స్టార్ట్స్ విత్ భువనగిరి ఫుడ్ అండి. టీ మరియు పాలు వేడి చేస్తున్నానండి. నెక్స్ట్ అయితే మా వారికి అయితే ఎగ్తో అండా బుర్జా చేస్తున్నానండి. అలాగే పాపకి టమాటా కర్రీ. సో అండా బుర్జా ప్లస్ టమాటా కర్రీ. దోశకి ఇప్పుడు నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. పల్లీల పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్, కొత్తిమీర, కల్మాకు, పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నానండి పచ్చడికి. పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాము. మిక్సీ జార్లో మనం పల్లీలు వేయించుకున్నవి, కలమాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ వేసుకున్నాము. అలాగే కొంచెం జీలకర్ర, 2 వెల్లిపాయలు వేసుకున్నాము. అలాగే చిన్న పీసు ఇంతే అంటే చింతపండు వేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాము. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కలమాకు, కొంచెం కొత్తిమీర, ఇంకా పసుపు వేసుకున్నానండి. సో మనం ఇది ఇప్పుడు పచ్చడిలోకి వేసుకోవాలండి. ఎప్పుడు కానీ పచ్చడి మనము డైరెక్ట్ తాలింపులోకి వేసుకోవద్దు. తాలింపునే మనం పచ్చడిలో వేసుకోవాలి. ఇది పచ్చడి తాలింపులో వేసుకుంటే ఏంటంటే మనకి గడ్డ కడుతుంది. సో ఇలా దీంట్లో వేసుకొని కలుపుకుంటే అయిపోతుందండి. సో పల్లీల పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. దోశ పిండి మనం ఇలా బాగా కలుపుకున్నామండి. నేనైతే దోశ పిండిలో కొంచెం లాస్ట్లో రుబ్బేటప్పుడు కొంచెం అన్నం వేసుకుంటానండి. ఎందుకంటే మెత్తగా రావడానికి కొంచెం అన్నం వేసుకుంటాను. మనకి ఒక కలరిష్గా రావాలనుకుంటే మెంతులు, కొంచెం అటుకులు వేసుకుంటే మనకు కలరిష్గా వస్తుంది దోశలు అనేవి. సో మెత్తగా ఉండాలి, చిన్నపిల్లలకి మెత్తగా క్రిస్పీగా వద్దు, మెత్తగా తినాలనుకుంటే అన్నం వేసుకుంటే బాగుంటుందండి. మెత్తగా కూడా వస్తాయి దోశలు మనకి. ఇలా వేసుకున్నానండి. సైడ్స్ మనం ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది. సో మనకి దోశ రెడీ, వేడి వేడి దోశ రెడీ. ప్యాన్లో తీసుకొని పెట్టుకున్నాం. ఇలా అన్నీ చేసుకున్నాం. మాట్లాడుకుంటూ 5 దోశలు అయిపోయాయండి. ఒకటి అర్థం కాదండి, కూతుర్లు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎటైనా తిరగచ్చు చెప్పకుండా. అదే కోడళ్ళు పక్కన షాపుకి వెళ్ళినా కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తారండి. అదేంటో వింత, వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు. అంటే షాపుకి కూడా వెళ్ళే స్వేచ్ఛ వాళ్ళకి లేదండి. దోశ విత్ చట్నీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.